నమస్తే ఫ్రెండ్స్. సో ఆర్కిలర్ థెరపీ మనం డ్రా ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు పాయింట్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ముందుగా ఒక్కొక్క ఏరియాని మనం లొకేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇయర్ లోబ్లో పాయింట్స్ నేర్చుకుంటున్నాను, అప్పుడు ఇయర్ లోబ్ మొత్తం ఐడెంటిఫై చేయాలి. అలాగే తర్వాత కేవం కోంచాలో పాయింట్స్ లొకేట్ చేయడం, తర్వాత మెల్లమెల్లగా నెక్స్ట్ డే సింబా కోంచాలో, ట్రయాంగులర్ ఫోసాలో, యాంటీ హెలిక్స్లో, స్కాఫాయిడ్ ఫోసాలో, తర్వాత హెలిక్స్లో, ట్రేగస్లో అండ్ ఒక్కొక్క ఏరియా మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి పాయింట్స్ ఐడెంటిఫై చేయడం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆర్క్యులర్ థెరపీలో మనం పాయింట్స్ ఫస్ట్ లోబ్లో నేను ఐడెంటిఫై చేస్తున్నాను. సో ఇక్కడ టూత్, టంగ్, జా. నెక్స్ట్ ఇది వచ్చేసి న్యూరోస్థేనియా సహస్రార చక్ర, ఐ, ఇన్నర్ ఇయర్, ఇక్కడ యాంగ్జైటీ, టాన్సిల్స్ అండ్ ఇక్కడ నుంచి ట్యూమర్ స్పెసిఫిక్ ఏరియా 1 వస్తుంది కదా ఇక్కడ నుంచి. ఇక మనకి టూత్ పాయింట్ వెనకాల, ఎగ్జాక్ట్లీ దీని వెనకాల మనకి స్మార్ట్ పాయింట్ ఉంటుంది. అలాగే న్యూరోస్థేనియా వెనకాల, ఎగ్జాక్ట్లీ దీని వెనకాల స్లీప్ గుడ్ పాయింట్ ఉంటుంది. యాంగ్జైటీకి వెనకాల, ఎగ్జాక్ట్లీ వెనకాల బ్యాక్లో బీ హ్యాపీ పాయింట్ ఉంటుంది. అలాగే మనకి ఇన్నర్ ఇయర్కి కింద, కొంచెం కింద ఇక్కడ స్నీజింగ్ పాయింట్ ఉంటుంది. అలాగే ఈ ఏరియా అంతా కూడా చీక్ ఏరియా. ఈ చీక్ ఏరియాలో సో ఇది మనం జా, అప్పర్ జా, ఇక్కడ లోవర్ జా వస్తుంది. అలాగే ఇక్కడ టీఎంజే, టెంపోరల్ మ్యాండిబులర్ జాయింట్ వస్తుంది. ఇది అప్పర్ ప్యాలెట్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ లోవర్ ప్యాలెట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇంట్రాట్రాజిక్ నాచ్కి సెంటర్లో ఇక్కడ ఎండోక్రైన్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీని కింద రేజ్ బీపీ పాయింట్. దీనికి ఇటుపక్క విజన్ 1, దీనికి ఇటుపక్క విజన్ 2. విజన్ 2 ఇక్కడ వస్తుంది, విజన్ 2 పాయింట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ యాంటీ ట్రైగస్లోకి వెళ్తే టాప్ ఆఫ్ ది ట్రైగస్ ఏంటి, ఇది కూడా విశుద్ధి చక్ర పెరోటిడ్ గ్లాండ్. సో దీని కింద ఇక్కడ బ్రెయిన్ స్టెమ్, ఇక్కడ పిట్యూటరీ, అలాగే ఇక్కడ ఓవరీ వస్తుంది కదా, ఓవరీ పాయింట్ కదా. ఈ ఓవరీకి విజన్ 2కి మధ్యలో ఉండేది గోనాడోట్రోపిన్ పాయింట్. ఇక్కడ మనకి ఫోర్ హెడ్ పాయింట్, ఇక్కడ టెంపోరల్ పాయింట్, ఇక్కడ ఆక్సిపిటల్ పాయింట్, ఇక్కడ పరైటల్ పాయింట్. ఇది గిడినెస్ ఏరియా వస్తుంది, ఇక్కడ న్యూరోస్థేనియా ఏరియా కూడా వస్తుంది. సో ఈ పాయింట్స్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఎండోక్రైన్ పాయింట్కి ఈ ఏరియాలో షాంజియావో, ట్రిపుల్ వార్మర్ పాయింట్ వస్తుంది. ఇక ట్రేగస్లోకి వస్తే అపెక్స్ ఆఫ్ ది ట్రేగస్ ఇక్కడ, అలాగే అడ్రినల్ గ్లాండ్ పాయింట్ ఇక్కడ, అలాగే యాంటీ అడిక్షన్ పాయింట్ ఇక్కడ వస్తుంది. అలాగే హెలిక్స్కి ట్రేగస్కి జంక్షన్లో ఇక్కడ ఎక్స్టర్నల్ ఇయర్ ఆర్ వైటాలిటీ పాయింట్ వస్తుంది. ఇక్కడ రెడ్యూస్ హార్ట్ రేట్ పాయింట్ వస్తుంది. ఇక్కడ హంగర్ పాయింట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఎక్స్టర్నల్ నోస్, ఇంటర్నల్ నోస్, అలాగే హంగర్ పాయింట్. ఇక్కడ థ్రస్ట్ పాయింట్ వచ్చింది, ఇక్కడ హంగర్ పాయింట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక మనం ఈ యాంటీట్రైగస్కి బ్యాక్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఆ బ్యాక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పార్ట్ని మనం ఇక్కడ వేసుకుందాం. సో ఇప్పుడు యాంటీట్రైగస్ బ్యాక్ సైడ్, సో దిస్ ఈస్ మనకు విశుద్ధి చక్ర పెరోటిడ్ గ్లాండ్ అనుకున్నాము, ఇది బ్రెయిన్ స్టెమ్ అనుకున్నాము, ఇది ఓవరీ అనుకున్నాము. సో ఇక్కడ థాలమస్ పాయింట్ వస్తుంది, ఇక్కడ ఎగ్జైటింగ్ పాయింట్ వస్తుంది, టెస్టిస్ పాయింట్ వస్తుంది. అలాగే సో దిస్ ఇస్ హార్ట్ పాయింట్, దిస్ ఇస్ పెరికార్డియం పాయింట్, లంగ్ పాయింట్, ఇక్కడ ట్రేకియా, అలాగే బ్రాంకియస్, ఇక్కడ థాలమస్ వచ్చింది కదా, లంగ్ అండ్ టీబీ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో బ్రెయిన్ స్టెమ్ నుంచి కొంచెం పైకి వెళ్తే థైరాయిడ్ పాయింట్ అండ్ థ్రోట్ పాయింట్ అండ్ ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది అనాహత చక్ర. సో హెలిక్స్ క్రస్కి సెంటర్లో ఇక్కడ పాయింట్ వస్తుంది మణిపూర చక్ర, పాయింట్ 0. సో హెలిక్స్ క్రస్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి స్టమక్. ఇక ఇక్కడ మౌత్, యూసోఫిగస్, అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కార్డియాక్ స్పింక్టర్ పాయింట్, అలాగే స్టమక్, స్మాల్ డియోడినం పాయింట్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్,
ఈ రెండింటికి మధ్యలో అపెండిక్స్, అలాగే రెక్టమ్, అలాగే యానస్ పాయింట్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ పాయింట్ వస్తుంది, బ్లడ్ పూల్ పాయింట్ వస్తుంది, అలాగే స్ప్లీనోమెగాలీ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ స్ప్లీన్ పాయింట్ వస్తుంది. అలాగే స్టమక్ నుంచి ఇలా కొంచెం డయాగ్నల్గా వెళ్ళినప్పుడు ఇక్కడ లివర్ పాయింట్, ఇక్కడ రైట్ ఇయర్లో గాల్ బ్లాడర్, లెఫ్ట్ ఇయర్లో ప్యాంక్రియాస్ వస్తుంది. అలాగే స్టమక్కి స్ట్రేట్గా పైకి వెళ్తే ఇక్కడ కిడ్నీ పాయింట్, అలాగే ఇక్కడ యురేటర్, ఇక్కడ యూబీ, ఇక్కడ మేల్లో ప్రోస్టేట్, అలాగే ఫీమేల్లో ఇంటర్నల్ యురేత్రా, పైకి వచ్చేసరికి ఎక్స్టర్నల్ యురేత్రా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది కిడ్నీ పాయింట్ కదా, కిడ్నీకి రైట్ సైడ్ వచ్చేసి అసైటిస్ పాయింట్, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి డ్రంకన్ పాయింట్ ఉంది. అలాగే లివర్కి ఇక్కడ ఈ ఏరియాలో ఒక పాయింట్, లెఫ్ట్ సైడ్ డయాబెటీస్ పాయింట్, రైట్ సైడ్ వచ్చేసి బైల్ డక్ట్ పాయింట్. అలాగే నెక్స్ట్ డ్రంక్ పాయింట్కి ఈ ఏరియాలో ఒక పాయింట్ వస్తుంది, అబ్డామెన్ డిస్టెన్షన్ పాయింట్. అలాగే ఈ ఏరియా అంతా కూడా మనకి బెల్లీ బటన్ ఏరియా, నాభి ఏరియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్. ఇక యాంటీ హెలిక్స్లోకి వెళ్తే కనుక బ్రెయిన్ స్టెమ్ నుంచి మనం ఇక్కడ క్లావికల్ పాయింట్ అండ్ సర్వైకల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్వైకల్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థొరాసిక్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లంబార్ వస్తుంది, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాక్సిక్స్, సాక్రమ్ అండ్ కాక్సిక్స్, ఈ ఏరియాలో కాక్సిక్స్ వస్తుంది. సో రైట్, ఇక్కడ నుంచి C1, C2 ఇలాగా C3, C7 వరకు వస్తుంది. T1 నుంచి T2, T3, T4, T5, T6, T7, T8, 9, 10, 11, 12 వస్తుంది. సో లంబర్ 1, 2, 3, 4, 5 ఇలా వస్తుంది. సాక్రమ్ మళ్ళీ ఫ్యూజ్డ్ కాబట్టి ఇలా వస్తున్నాయి మన కాక్సిక్స్ ఇది. సో ఈ విధంగా స్పైన్ పాయింట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మనం ఇక్కడ కాక్సిక్స్ నుంచి ఇది బటక్ పాయింట్, ఇది సయాటికా పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్లో మనకి సింపాథెటిక్ ఆర్ రూట్ చక్ర పాయింట్. ఇక సుపీరియర్ యాంటీహెలిక్స్లో మనం దీనికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నప్పుడు సెంటర్ పాయింట్ హిప్ పాయింట్ అవుతుంది, దానికి లెఫ్ట్ సైడ్ ఇంటర్నల్ నీ, దానికి అవుటర్ సైడ్ ఎక్స్టర్నల్ నీ, దానికి పైన మనకి షిన్ బోన్. అలాగే ఈ ఏరియా అంతా థై ఏరియా వస్తుంది. ఇక్కడ నీ జాయింట్, సో నీ జాయింట్కి అలాగే ఇక్కడ ఈ ఏరియాలో కాఫ్ మజిల్ వస్తుంది. టువర్డ్స్ ట్రయాంగులర్ ఫోసాలో ఇలా వెళ్తున్నప్పుడు యాంకిల్ జాయింట్, అలాగే ఇక్కడ ఎండ్స్లో హీల్, సోల్, టోస్, డార్సల్ ఆఫ్ ద ఫీట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ ట్రయాంగులర్ ఫోసాలో లోపటి భాగంలో ఇక్కడ పెల్విస్ వస్తుంది, పైన ఇక్కడ ఒక చక్ర వస్తుంది, ఇది షెన్మెన్. సో దీనిపైన హెపటైటిస్ వస్తుంది, ఇక్కడ దీనిపైన రెడ్యూస్ బీపీ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ ఈ లైన్లోకి వెళ్తే దిస్ ఇస్ ద గ్రూయిన్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద కాన్స్టిపేషన్ పాయింట్. ఇక స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ అడ్నెక్సా పాయింట్, యాంటీహిస్టమిన్ పాయింట్, సర్విక్స్ పాయింట్, అలాగే మేల్ ఇంటర్నల్ జెనైటల్స్ అండ్ ఫీమేల్ యూటరస్ పాయింట్. ఈ సెంటర్లో వస్తుంది ఫాలోపియన్ ట్యూబ్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. నౌ కమింగ్ టు స్కఫాయిడ్ ఫోసా ఏరియాలోకి వద్దాం. ఇక్కడ క్లావికల్ పాయింట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దీని కింద లిబిడో పాయింట్ వస్తుంది, అలాగే దీని కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ పాయింట్ వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఆర్మ్ పాయింట్, నెఫ్రైటిస్ పాయింట్ అండ్ షోల్డర్ పాయింట్, షోల్డర్ జాయింట్ పాయింట్, అలాగే ఎల్బో పాయింట్, రిస్ట్ పాయింట్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫింగర్స్. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఫింగర్స్ అండ్ టోస్ ఒకే దగ్గర వస్తున్నాయి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ రిస్ట్ జాయింట్కి అండ్ ఫింగర్స్కి మధ్యలో ఈ ఏరియా అంతా కూడా అర్టిక్ ఏరియా, అంటే స్కిన్ ర్యాషెస్, సడన్ స్కిన్ ర్యాషెస్ ఏరియా, స్కిన్ అలర్జీ ఏరియా వస్తుంది అక్యూట్ ప్రాబ్లమ్కి సంబంధించి. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ కమింగ్ టు హెలిక్స్ ఏరియా తీసుకుందాం. ఇంకా హెలిక్స్ ఏరియాలో
టాప్ ఆఫ్ ది హెలిక్స్ ఏదైతే ఉందో ఇది అపెక్స్ ఆఫ్ ద హెలిక్స్ మాస్టర్ ఎలర్జీ పాయింట్ అంటారు. దీనికంటే కొంచెం ముందు ఈ ఏరియాలో ఇక్కడ వస్తుంది omega-2 పాయింట్, బాటిల్ ఫీల్డ్ పెయిన్ కిల్లర్ పాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇకపోతే సో ఇక్కడ ఏరియాలో హెలిక్స్ 1 వస్తుంది. సో దీనికంటే హెలిక్స్ కంటే ముందు మనకి లివర్ యాంగ్ అండ్ దెన్ లెస్సర్ ఆక్సిపిటల్ నర్వ్ వస్తుందన్నమాట. ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా కూడా మనకి ట్యూమర్ స్పెసిఫిక్ ఏరియా 2 వస్తుంది. ఇక మనకి ఇది హెలిక్స్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హెలిక్స్ 2 అండ్ దెన్ హెలిక్స్ 3 అండ్ హెలిక్స్ 4 అండ్ హెలిక్స్ 5 అండ్ హెలిక్స్ 6. ఓకేనా ఫ్రెండ్స్? సో దీస్ ఆర్ ద పాయింట్స్. ఈ విధంగా కనుక మనం ఆర్టికల్ థెరపీని నేర్చుకుంటే సో చాలా వండర్ఫుల్. ఇక్కడ ఇంకొకటి యాంటీట్రేగస్లో మనం వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మిస్ అయ్యాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ న్యూరో సబ్ కార్టెక్స్ అండ్ దిస్ ఈజ్ వాస్కులర్ సబ్ కార్టెక్స్ అండ్ దిస్ ఇస్ డైజెస్టివ్ సబ్ కార్టెక్స్. సో ఇక్కడ బ్రెయిన్ పాయింట్ వస్తుంది, ఇక్కడ పాయింట్ వచ్చేసి మనం దాన్ని ఏమంటున్నాము ఎపిలెప్సీ పాయింట్. సో ఎపిలెప్సీ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ న్యూరో సబ్ కార్టెక్స్, డైజెస్టివ్ సబ్ కార్టెక్స్, వాస్కులర్ సబ్ కార్టెక్స్ ఇది ఒక ట్రయాంగిల్ అండ్ న్యూరో నీ జాయింట్ అండ్ ఇంటర్నల్ నీ అండ్ ఎక్స్టర్నల్ నీ ఇదొక మనకి ట్రయాంగిల్ కూడా వస్తుంది. సో ఇలాగ ట్రయాంగిల్స్ చాలా ఉంటాయి. ఇలా కనుక మీరు అన్ని పాయింట్స్ మీకు ఐడియా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్ని పాయింట్స్ కనుక మీకు ఐడియా అంటే మైండ్లో ఉంటే చాలు ఫ్రెండ్స్, వీ కెన్ ట్రీట్ బెస్ట్. కరెక్ట్గా పాయింట్ అక్యురేట్గా మన హ్యాండ్ నీడిల్ కరెక్ట్గా అక్యురేట్గా పాయింట్ దగ్గరికి వెళ్తుంది, రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా ఇలాగే వీడియోస్ పెట్టండి. థ్యాంక్ యూ.